ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలను సమర్థవంతంగా పనిచేయించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతు బద్దీకరణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సర్వీసు హేతు బద్దీకరణపై ఉద్యోగ సంఘాల నేతలతో కీలక చర్చలు జరిపారు. ఉద్యోగుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని, పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగులు కోరారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఏబీసీ కేటగిరీలుగా హేతు బద్దీకరణ చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సర్వీసు నిబంధనలు రూపొందిస్తాం. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా కొందరు ఉద్యోగులను తొలగిస్తారన్న అపోహలు ఎవరూ పెట్టుకోవద్దు. ఏ ఒక్క ఉద్యోగిని విధుల్లోంచి తొలగించం. దీనిపై ఎవరు ఆందోళన చెందవద్దు. కొన్ని శాఖల్లో చాలా ఖాళీలు ఉన్న మాట వాస్తవం. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటాం అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. అలాగే మహిళా పోలీసుల విషయంపై మహిళా శిశు సంక్షేమ శాఖ, హోంశాఖను సంప్రదిస్తామని పేర్కొన్న ఆయన కొందరు సిబ్బందిని సహేతుకంగా క్రమబద్ధీకరించి మానవ వనరులను ప్రజాసేవకు మరింత మెరుగ్గా వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.